కృష్ణకుమారి గారు, సామాజికవేత్త. నమస్తే అండి కృష్ణకుమారి గారు. నమస్తే. రైట్ అండి. మనం చూసినట్లయితే ఏదైతే ఈ సృష్టి సంఘటన ఏదైతే ఉందో ఐవీఎఫ్ కాదు సరోగసి అని సజెస్ట్ చేసి ఒక నిరుపేద మహిళ దగ్గర 90,000 రూపాయలకు బిడ్డను విక్రయించి ఆ బిడ్డ తమది కాకపోయినా కూడా 30 లక్షల రూపాయలకి అది తర్వాత వాళ్ళకు బయటపడింది. అంటే ఆ భర్త వీర్యకణాలతో కాకుండా వేరే వారి వీర్యకణాలతో పుట్టిన బిడ్డ అని. ఎంత దారుణమైన సంఘటన ఇది అంటే ఇప్పుడు నేటి సమాజంలో ఆమె ఒక మహిళ అయ్యుండి, ఎవరైతే డాక్టర్ నమ్రత ఒక మహిళ అయ్యుండి, ఒక వైద్యురాలు అయ్యుండి, ఒక తల్లి అయ్యుండి ఆమె ఇలాంటి పని చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు కృష్ణకుమారి గారు? ఇది వ్యాపారం అండి. వ్యాపారంలో అవసరమైతే ఉరితాళ్ళు కూడా అమ్ముతారు. అందుకోసం ఏంటంటే మనము ఇక్కడ నీతులు చెప్పే కంటే కూడా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ తీసుకోవడమే కరెక్ట్ అండి. మనము ప్రభుత్వాలు ఇప్పుడు ఆవిడ మీద 10 కేసులు ఉన్నాయి అన్నారు. మరి 10 కేసులు ఉన్నాయన్న ఆవిడ అంత ఈజీగా ఎలా వ్యాపారం చేయగలుగుతుందండి? దీనికి ఎంతమంది సహకరించి ఉంటారండి? ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పోలీసులు కావచ్చు, అలాగే ఈ వైద్య విజ్ఞాన పరిషత్కి సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, ఈ లైసెన్సులు జారీ చేసేవాడు కావచ్చు, వీళ్ళందరూ కలిసి చేసిన కుట్రండి. ఆవిడ ఒక్కటే చేసిందని అనుకోవద్దండి. ఆవిడ పైకి కనిపిస్తుంది, పైకి కనిపించిన వాళ్ళు వీళ్ళందరూ ఈ పాత్రదారులందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరి మూట వాళ్ళకి అందుతూ ఉంది. వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు అనుకుంటే పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మన రక్తమే కావాలి, మన వంశమే కావాలి, మన జీన్సే కావాలి అని అనుకోకుండా చాలా మంది పిల్లలు తల్లిదండ్రి లేక అనాథలుగా బతుకుతున్నారు. అట్లాంటి పిల్లల్ని ఎవరినైనా అడాప్షన్ తీసుకుని చట్ట ప్రకారంగా ఆ పిల్లల్ని పెంచుకుంటూ సంతోషంగా ఉండాలి. కానీ అనవసరంగా ఈ వైద్యం పేరుతోటి మహిళల ఆరోగ్యం చాలా దెబ్బతింటది. హార్మోన్స్ ఇస్తారు విపరీతంగా. ఈ హార్మోన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళకి చాలా అనారోగ్యం వస్తుంది. అది ఎందుకు కన్సిడర్ చెయ్యరు? అసలు మహిళా ఆరోగ్యము అంటే కుటుంబాలకు కాదు, ఎవరికి ఒక పట్టింపు ఉండదు. ఈ హార్మోన్స్ ఇప్పుడు మహిళలకి నెలసరి వస్తూ ఉంటది. ఈ నెలసరి రాకుండా ఫంక్షన్లు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి అని చెప్పి దానికి ఆ నెలసరి రాకుండా టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల ఎంత హార్మోన్ల అసమతుల్యత వస్తుందో చెప్పలేము. అలాగే ఇప్పుడు ఈ అసహజమైన జీవన శైలి వల్ల కూడా అసలు ఈ పిల్లలు ఎందుకు ఇప్పుడు ఒక మహిళకి పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అనేది గనక గమనించుకుంటే ఏంటి ఆమె కారణం? ఆమె భర్తలో లోపం ఉందా, ఆమెలో లోపం ఉందా, ఇది సరిదిద్దగలిగేది కాదా? ఇలా విశ్లేషణ చేసుకొని ఒకవేళ మనకి అసలు కష్టము పిల్లలు రావటము అని అనుకుంటే గనక ఇట్లాంటి వాళ్ళందరి కోసం చూసే కన్నా ఇట్లాంటి వాటి ద్వారా పిల్లల్ని కని అనారోగ్యం పాలయ్యి ఇప్పుడు మానసికంగా వాళ్ళకి ఎంత అశాంతి ఉంటుందో చెప్పండి. వీటన్నిటి బదులు ఏంటి అంటే ఇది నేర్చుకోవాలి మనుషులు. అసలు ఇది దంపతుల వైపుగా జరగాల్సిన విషయం, సమాజం వైపు నుంచి. అలాగే ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా సీరియస్గా ఉండాలి. అసలు ఈ సరోగసి పద్ధతి, దీని విధి విధానాలు 2021-22లో కొత్త విధానం వచ్చింది. ఆ విధానం ప్రకారం పనిచేస్తున్నాయా లేదా ఈ సరోగసి సెంటర్స్ అని పర్యవేక్షిస్తున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? పర్యవేక్షణ లేనప్పుడు అవినీతికి పాల్పడడం చాలా సింపుల్ కదా. రైట్ అండి కృష్ణకుమారి గారు. అలాగే ఇప్పుడు నేటి యువత ఎవరైతే ఉన్నారో లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం కారణమో ఏమో కానీ ప్రతి ఒక్కరు కూడా సరోగసి వైపే మొగ్గు చూపడం కూడా జరుగుతుంది. అంటే మా బాడీ సహకరించదు, లేకపోతే మా కెరియర్ పోతుందనో ఏదో పలు రకాల కారణాల వల్ల సరోగసి వైపే వాళ్ళు అడుగులు వేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఒకటే అండి, ప్రభుత్వము అసలు ఈ సరోగసి విధానాన్ని తీసేయడమే కరెక్ట్. ఎందుకంటే పర్యవేక్షించడం అనేది అయ్యే పని కాదు. ఈ పర్యవేక్షించినప్పుడు దీని పేరుతోటి చాలా మోసాలు జరుగుతున్నాయి. అందుకోసం ఏంటంటే మీకు చేత కాదు నిర్వహించడం అనుకున్నప్పుడు తీసేయండి ఒకటి. రెండోది, జీవన శైలి అనేది వ్యక్తిగతం. ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే, రాత్రిపూట డ్యూటీలు చేస్తూ ఉంటే వాళ్ళ జీవన శైలిలో చాలా మార్పులు వచ్చి చాలా ఇబ్బందులు వస్తాయి.
మరి అలాంటప్పుడు దానికి తగ్గట్లుగా వాళ్ళ జీవన శైలిని మార్చుకోవాలి. అలాగే పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఈ హార్మోన్ల అసమతుల్యత ఏమైనా ఉంది అంటే దానికి వైద్యం చేయించుకోవాలి. అవసరమైతే ఈ హార్మోన్ల అసమతుల్యత ఎందుకు వస్తుందో ఎండోక్రైనాలజిస్ట్ తోటి మాట్లాడి వాళ్ళు సూచించిన మందులు వాడటం గానీ, లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం గానీ, తిండి విషయంలో మార్పులు చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ మార్పులు చేసుకోవాలి. మనం మామూలుగా అలవాటు పడిపోయాం. ఈ ఫాస్ట్ ఫుడ్స్‌కి, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కి వీటిలకి అలవాటు పడిపోయాం. అలాగే మన జీవనశైలి, మనం సోషల్ మీడియాకి ఎక్కువగా దగ్గరగా ఉంటున్నాము. వీటన్నిటి కారణంగా పురుషుల్లో గావచ్చు, స్త్రీల్లో గావచ్చు ఫెర్టిలిటీ సమస్యలొస్తున్నాయి. మరి వాటిని మనం ఆహ్, ఎలా వాటి నుంచి బయటపడటం అనే దాని మీద అసలు మనం దృష్టి పెట్టకుండా ఇది ఈజీగా అయిపోయేది. డబ్బులున్నాయి గదా! నాకు 30,00,000 ఇచ్చేస్తే నా నా బేబీ నాకొస్తది గదా! అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు కాబట్టి సరిపోయింది. చేయించుకోకపోతే ఈ డాక్టర్ నిర్వాహం ఇలాగే కొనసాగుతూ ఉండేది గదా! రైట్. అలాగే ఈ ఈ ఈ మొత్తం దీంట్లో ఇంకో దురదృష్టకరమైన సంఘటన ఏంటి అంటే, అండాలు అమ్ముకోవడము, వీర్యాన్ని అమ్ముకోవడము అనేది రక్తం అమ్ముకుంటున్నారు. ఎట్లయితే హ్మ్, రక్తం అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న వాళ్ళున్నారు కొంతమంది. అంటే అది చాలా కష్టాల కింద లెక్క ఒక రకంగా. మరి అలాంటప్పుడు ఆహ్, ఈ ఈ విషయంలో అసలు కాలేజీ స్టూడెంట్సు, నిరుద్యోగంలో ఉన్న యువత, ఆహ్, మరి వీళ్ళు వాళ్ళ వీర్యాన్ని, వాళ్ళ అండాల్ని అమ్ముకునే పరిస్థితొస్తుంది. అంటే దీన్ని బట్టి ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది గదా! రైట్ అండి కృష్ణకుమారి గారు. అలాగే ఆహ్, మ ఇవి ఇవి వీటన్నిటి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదేదో ఇవాళ ఒక్క రోజు వచ్చిన కేసు కాదిది. ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నిటిని పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. ఆహ్, ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లల్ని కని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే అది ఎంత దారిద్ర్యానికి సంబంధించిన విషయము. వాళ్ళ వా ఇప్పుడు వాళ్ళ కష్టాలేంటో ఇప్పుడిక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వాళ్ళందరికీ ఎవరికి సంబంధించిన కష్టాలు వాళ్ళకున్నాయి. ఆ రైట్ అండి. కష్టాలు ఎందుకున్నాయి? రైట్. వాటిని టైం వాటి అయిపోతుంది. నుంచి కంక్లూడ్ చేయండి కృష్ణకుమారి గారు. అదేనండి. ఏదేమైనా ఈ కేసులో సమగ్రమైన విచారణ జరిపి, దర్యాప్తు చేసి శిక్షించబడాలి అని చెప్పి కోరుకుంటున్నాను.